మైనర్ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, వాళ్ళని వాడుకోవడం, వారిలో కొంతమందిని చంపేసి తినడం. ఇవన్నీ మనం ఎప్‌స్టైన్ ఫైల్స్ రిలీజ్ అయినప్పటి నుంచి వింటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. లక్షల్లో ఫైల్స్ ఉన్నా వాటిలో కొన్నిటిని మాత్రమే రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన వాటిలో ప్రపంచంలోనే చాలా మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీటిలో రకరకాల రంగాలకు చెందిన వారు కూడా ఉన్నారు. లైక్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, టెక్ హెడ్స్ ఉన్నారు. వీరిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవరెవరంటే డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ అండ్ స్టీఫెన్ హాకింగ్స్. అసలకి వీళ్ళ పేర్లు ఎప్‌స్టైన్ ఫైల్స్‌లోకి ఎందుకొచ్చాయి? ఇందులో వీళ్ళ పాత్ర ఎంతుంది? వీళ్ళు చేసిన తప్పేంటి? దాని గురించి వాళ్ళు ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఎవరు ఎప్‌స్టీన్? ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? అనే దాని గురించి మనకు తెలియాలి. ఈ వీడియోలో దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎప్‌స్టీన్ ఇతని పూర్తి పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్. ఇతను ఒక బిలియనీర్‌లా కనిపిస్తాడు గానీ, ఇతనొక ఫైనాన్షియర్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే చాలా మందికి డబ్బులెక్కువుంటాయి గదా! అవి ఎలా మేనేజ్ చేయాలో ఇతను చెప్తుంటాడనమాట. అలా ఇతను కూడా బాగా సంపాదించాడు. ఇతని బలం ఏంటంటే, ఇతని దగ్గర చాలా డబ్బుంది. అలాగే ప్రపంచంలోని చాలా పవర్‌ఫుల్ పీపుల్ ఉంటారు గదా! వాళ్ళతో ఇతనికి చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇతనికొక ప్రైవేట్ జెట్ ఉంది. దాన్ని మీడియాలో లోలితా ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు. లిటిల్ సెయింట్ జేమ్స్ అని ఒక ప్రైవేట్ ఐలాండ్ కూడా ఉంది. వీటన్నింటితో పాటు అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేసే గ్యాంగ్స్‌తో ఇతనికి చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కోర్టులో చాలామంది ఏం కన్ఫెస్ చేశారంటే, మైనర్ అమ్మాయిలకి కొన్ని ఆశలు చూపించి లైక్ మీకు మోడలింగ్ చేపిస్తాం. మీకు మంచి జాబ్ ఇప్పిస్తాం. మీకు ఒక ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ ఇస్తాం. ఇలా రకరకాల మాటలు చెప్పి వాళ్ళని మ్యానిప్యులేట్ చేసి, వారిని లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఐలాండ్ ఉంది గదా! దానికి తీసుకెళ్ళి అక్కడ ఈ పనులన్నీ చేయించేవారనమాట. ఎవరైనా ఈ విషయాలు బయటికి చెప్తే వాళ్ళని చంపేస్తామని భయపెట్టడం. అందువల్లే ఈ విషయం చాలా రోజుల వరకు బయటికి రాలేదు. ఇంతకీ ఎప్‌స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి? ఎప్‌స్టైన్ ఫైల్స్ అంటే అది ఒక ఫార్వర్డెడ్ మెసేజో లేదా ఒక పీడీఎఫో కాదు. ఇందులో చాలా ఇన్వాల్వ్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఫ్లైట్ లాగ్స్. తినకొక 'లోలిత ఎక్స్‌ప్రెస్' అనే ప్రైవేట్ జెట్ ఉంది గదా! దానికి సంబంధించిన లాగ్స్. ఎవరెవరు ట్రావెల్ చేశారు, ఎప్పుడు ట్రావెల్ చేశారు అనేది అందులో క్లియర్‌గా ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ బ్లాగ్ బుక్. బ్లాగ్ బుక్ అంటే తన దగ్గర ఒక బుక్ కలెక్ట్ చేశారో అందులో తన ఫ్రెండ్స్ ఎవరు, తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, తన బిజినెస్ కనెక్షన్స్ ఏంటి అన్ని డీటెయిల్‌గా ఉన్నాయి. అండ్ మూడవదేంటంటే కోర్టు డిపోజిషన్స్. ఇది ఏంటంటే మెయిన్‌గా విక్టిమ్స్ ఎవరు? విట్‌నెసెస్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఏంటి? ఇందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ నాలుగవది వర్జీనియా గుఫ్రీ. ఆవిడ పెట్టిన కేస్ వల్లే రీసెంట్‌గా రిలీజ్ చేశారన్నమాట ఫైల్. అది తనకు సంబంధించినదే. అండ్ ఫైనల్లీ ఈమెయిల్స్ అండ్ టెస్టిమోనీస్. ఈ 5 ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొని ఈ బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ అండ్ స్టీఫెన్ హాకింగ్స్ వీళ్ళ పేర్లు ఇందులో ఎక్కడెక్కడ మెన్షన్ చేయబడ్డాయి అనేది చూద్దాం. బిల్ క్లింటన్ ఈయన ఎప్‌స్టైన్ ప్రైవేట్ జెట్ అయిన లోలితా ఎక్స్‌ప్రెస్‌లో మల్టిపుల్ టైమ్స్ ట్రావెల్ చేశారు. ఆఫ్రికాలోని కొన్ని చారిటీ పనుల కోసం ఆ ప్రైవేట్ జెట్‌ని యూజ్ చేసినట్టు ఆయన టీమ్ చెప్పిందనమాట. బట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే బిల్ క్లింటన్ పైన ఎలాంటి సెక్సువల్ అక్యూజేషన్స్ లేవు. అండ్ ఎవరు కూడా ఈయన పైన కంప్లెయింట్ ఇవ్వలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈయన ఎప్‌స్టైన్ ఐలాండ్‌ని విజిట్ చేసినట్టు ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. ఇదే లిస్ట్‌లో నెక్స్ట్ ఉన్నారు యూఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ 1990స్‌లో న్యూయార్క్ సిటీలో జరిగే చాలా పార్టీస్‌లో వీళ్ళిద్దరూ రెగ్యులర్‌గా కనిపించేవాళ్ళు. సో, దానికి సంబంధించిన ఫోటోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. బట్ దాని తర్వాత ఎప్‌స్టైన్‌ని 'మారే లోగో' అనే క్లబ్ నుంచి బ్యాన్ చేశారు. సో, ట్రంప్‌కి సంబంధించి చెప్పాలంటే ఆయన ఆ ప్రైవేట్ జెట్‌లో జర్నీ చేసినట్టు గాని ఎలాంటి లాగ్ లేదు. ప్లస్ ఈయన పైన ఎలాంటి సెక్సువల్ అక్యూజేషన్సే లేవు. ప్లస్ ఈయన ఐలాండ్ విజిట్ చేసినట్టు కూడా ఎలాంటి ప్రూఫ్ లేదు. ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే ప్రిన్స్ ఆండ్రూ. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఈ లిస్ట్‌లో ఒకరి పైన డైరెక్ట్‌గా కేస్ పెట్టి సెటిల్‌మెంట్ జరిగింది ఈ ప్రిన్స్ ఆండ్రూ కేస్‌లోనే. వర్జీనియా గూఫ్రీ అనే ఒక అమ్మాయి తన 14 ఏళ్ల వయసులో ఈ ప్రిన్స్ ఆండ్రూ తన పైన సెక్సువల్ అబ్యూస్ చేశాడని కోర్టులో కేస్ వేసింది. ఇది ఏమైందంటే తర్వాత ఇది కోర్ట్‌లో సెటిల్‌మెంట్ అవ్వలేదు గానీ, ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకున్నారు. ఇందులో మెయిన్ కొన్ని క్వెషన్స్ ఏంటంటే, ఒకవేళ ప్రిన్స్ ఆండ్రూ తప్పు చేయకపోతే అంత హై పొజిషన్‌లో ఉండి అతను కోర్ట్‌లో పోరాడకుండా ఔట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు సెటిల్‌మెంట్ చేసుకున్నాడు? సో, నేనేమనుకున్నానంటే మన సైడ్ తప్పు ఉంటేనే కదా! మనం వాళ్ళని బయటికి పిలిచి ఎంతో కొంత ఇచ్చి సెటిల్‌మెంట్ చేసుకుంటాము. ఇంకా ఆ అమ్మాయి కూడా ఏమనుకుంటది? పోయిన జీవితం ఎలాగో పోయింది. సో, ఈ సెటిల్‌మెంట్ ద్వారాన తన లైఫ్ కొంచెం బాగుపడుతుందని ఆలోచించి తను కూడా ఓకే చెప్పిండొచ్చు. సో, ఈ సెటిల్‌మెంట్ అయిపోయిన తర్వాత ప్రిన్స్ ఆండ్రూని రాయల్ డ్యూటీస్ నుంచి కూడా రిమూవ్ చేశారు. సేమ్ ప్రిన్స్ ఆండ్రూ లాగానే ఎప్‌స్టైన్ లాయర్ అయిన అలెన్‌పై కూడా ఇలాగే ఒకరు కేస్ వేస్తే ఆయన ఏం చేశారంటే దానికి కౌంటర్ కేస్ వేశారు. ఆయన ఎవిడెన్స్ డిమాండ్ చేశారు. ఎవిడెన్స్ డిమాండ్ చేయడంతో అవతల ఎవరైతే ఈయనకి అపోజిట్‌గా కేస్ వేశారో వాళ్ళు కేస్‌ని విత్‌డ్రా చేసుకున్నారు. అందుకే చెప్పింది. సో, ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ ప్రిన్స్ ఆండ్రూ ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? ఇప్పుడు చూడండి 'అలెన్' ఒక లాయర్. 'ప్రిన్స్ ఆండ్రూ' తనొక ప్రిన్స్. 'అలెనే' పోరాడి
తన పైన ఎలాంటి తప్పు లేదని ప్రూవ్ చేసుకున్నాడు. అదే ప్రిన్స్ ఆండ్రూ అంత స్టేజ్‌లో ఉండి ఆయన ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ చేసుకున్నాడంటే ఆలోచించాల్సిన విషయమే. అంటే ఈ లిస్ట్‌లో నెక్స్ట్ వచ్చేది మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. బిల్ గేట్స్ ఎప్‌స్టీన్‌ని చాలా సార్లు కలిసారనమాట. చాలా మీటింగ్స్ కూడా చేశారు ఆ ఎప్‌స్టీన్‌తో. 2008లో జెఫ్రీ ఎప్‌స్టీన్ కన్విక్షన్ తర్వాత కూడా ఇది కంటిన్యూ అయ్యింది. సో, అందుకనే బిల్ గేట్స్ పైన అక్యూజిషన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, ఆయన 'లోలిత ఎక్స్‌ప్రెస్' అదే ఎప్‌స్టీన్ ప్రైవేట్ జెట్‌లో జర్నీ చేసినట్టు గాని, లేదా ఎప్‌స్టీన్ ఐలాండ్‌ని విజిట్ చేసినట్టు గాని, ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అండ్ ఈయన పైన సెక్షువల్ అక్యూజేషన్స్ కూడా ఏం లేవు. రీసెంట్‌గా బిల్ గేట్స్ కూడా దీనిపైన స్పందించారు. ఆయన ఏం చెప్పారంటే, తన జీవితంలో చేసిన వాటిలో ఏ దాని గురించైనా రిగ్రెట్‌గా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారంటే, అది ఈ విషయమే. తను ఎప్‌స్టీన్‌ని కలవకుండా ఉంటే చాలా బాగుండేదని రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందులో నెక్స్ట్ పర్సన్ స్టీఫెన్ హాకింగ్స్. ఈయన ఎప్‌స్టీన్ ఐలాండ్‌లో జరిగిన కొన్ని సైన్స్ ఫెయిర్స్‌కి అటెండ్ అయ్యారన్నమాట. అలా అప్పుడు దిగిన ఫోటోలే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా! ఆయన చుట్టూ అమ్మాయిలు నిలబడి ఉన్న ఫోటోస్. అవే వైరల్ అవుతున్నాయి. అవన్నీ అప్పుడివే అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టీఫెన్ హాకింగ్స్ పైన ఎలాంటి సెక్సువల్ అక్యూజిషన్ లేదు. ప్లస్ ఎలాంటి అలిగేషన్స్ కూడా లేవు. ఈయన పైన వచ్చే ఛాన్స్ లేదనుకోండి. ఎందుకంటే ఆయన గురించి తెలిసిందే కదా! ఆయన బాడీలో కంప్లీట్‌గా ఫంక్షనింగ్ పార్ట్ ఏదంటే బ్రెయిన్. మిగతావన్నీ ఏం పని చేయవు. బట్ అసలేం జరిగిందో ఆయన విషయంలో దేవుడికే తెలియాలి. ఈ కేస్‌లో ఎవరికైనా శిక్ష పడింది అంటే అది ఓన్లీ గ్లీసెన్ మాక్స్‌వెల్. ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఎప్‌స్టీన్‌కి అమ్మేసేవాడనమాట. ఈ కేస్ ఎలా బయటపడిందంటే 2005లో 14 సంవత్సరాల అమ్మాయి చేసిన ఒక్క కేస్‌తో ఇదంతా బయటికొచ్చింది. అమ్మాయి పెట్టిన కేస్ తర్వాత జరిపిన ఎంక్వైరీలో ఏం బయటపడిందంటే ఈ అమ్మాయిని ఒక పిరమిడ్ స్కీమ్‌లా యూజ్ చేసేవాళ్ళు. అది ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా! నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఒకరిని జాయిన్ చేస్తాం. అతను తన కింద ఇద్దరిని జాయిన్ చేయాలని. ఈ అమ్మాయి వాళ్ళ ట్రాప్‌లో ఇరుక్కున్న తర్వాత అమ్మాయిని భయపెట్టి అక్కడ ఉన్న అమ్మాయిలతోనే వేరే అమ్మాయిల్ని ట్రాప్ చేయించేవాళ్ళు. దీనివల్ల వందల మంది మైనర్ బాలికలు దీనికి బలైపోయినారు. ఈ కేసు ఎంక్వైరీ జరిగి జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరు బయటకొచ్చిన తర్వాత చాలా మంది నమ్మలేదు. అంత మంచివాడిలా కనిపిస్తాడు. ఇలాంటి పనులు చేశాడని. మనకందరికి తెలియనిదేందంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళంతా బయటికి అలా మంచివాడని ముసుగు వేసుకొనే తిరుగుతూ ఉంటారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ని 2019లో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన జైల్‌లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. బట్ ఈయన చావు కూడా ఒక మిస్టరీనే అనమాట. ఎందుకంటే సీసీ క్యామ్స్ పనిచేయలేదు. గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ రాలేదు. ఇంకా బ్యాలెన్స్ ఉన్న 30,00,000 ఫైల్స్ రిలీజ్ చేసినా కూడా బాధితులకి న్యాయం జరుగుతుందని నమ్మకమైతే నాకు లేదు. ఎందుకంటే అది యూఎస్ గవర్నమెంటే ఆ ఫైల్స్‌ని రిలీజ్ చేయాలి. అందులో డొనాల్డ్ ట్రంప్ పేరుంది. సో, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇందులో మెన్షన్ చేసిన వాళ్ళు కూడా అందరూ ప్రపంచంలోనే అత్యంత ధనికులు. ఈ సమాజంలో నీ దగ్గర డబ్బుండి, నీ దగ్గర పవరుంటే నువ్వు ఏదాన్నైనా మ్యానిపులేట్ చేయొచ్చు. సో, నాకైతే నమ్మకం లేదు. వాళ్ళెన్ని ఫైల్స్ రిలీజ్ చేసినా ఖచ్చితంగా మ్యానిపులేషన్ అయితే జరిగి తీరుతుంది. బాధితులకి న్యాయం జరుగుతుందయితే నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ రిలీజ్ చేసుంటే అన్ని ఫైల్స్ ఇప్పుడే రిలీజ్ చేసుండొచ్చు. బట్ అలా చేయలేదు. కొన్ని రిలీజ్ చేశారు. ఎందుకు? లైక్ వార్నింగ్ ఇస్తున్నారా వాళ్ళకి? మా దగ్గర మీ డేటా అంతా ఉంది. సో, మీరు మమ్మల్ని కన్సల్ట్ చేసుకోండి. మనం ఎంతో కొంత సెటిల్‌మెంట్ చేసుకుందాం అని ఇలా జరిగుండొచ్చు కదా! సో, చూద్దాం వీళ్ళు అన్ని ఫైల్స్ రిలీజ్ చేస్తారా లేదా అనేది. లాస్ట్ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ. మీ భాషా భావాలు.